కాంగ్రెస్ చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు. అస్సాంలో విమర్శలతో కాంగ్రెస్పై విరుచుకుపడ్డ మోడీ. దేశంలో కాంగ్రెస్ లెక్కలేనని తప్పులు చేసిందని, గత 11 ఏళ్లలో ఎన్నింటినీ సరిచేసినా ఇంకా మిగిలే ఉంటున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అది పాల్పడుతుందని, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు వచ్చి అస్సాంలో స్థిరపడేందుకు సహాయపడుతుందని ఆరోపించారు. అస్సాంలో 2వ రోజు పర్యటనలో భాగంగా డీబ్రాగఢ్ జిల్లాలోని నామ్రూప్లో 10,601 కోట్లతో నిర్మించి తలపెట్టిన ఎరువుల కర్మాగారానికి ఆదివారం ఆయన భూమి పూజ చేసి బహిరంగ సభలో ప్రసంగించారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసేందుకు బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను అనుమతిస్తుందనేసి, ఇక్కడికి వచ్చి అడవుల్లో భూముల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారని, దాన్ని ఏర్పరచుకోవాలని వారికి అనుమతిస్తుంది కాంగ్రెస్పై మోడీ విరుచుకుపడ్డారు. వాళ్ళకి కావాల్సినవి ఓట్లే కానీ ప్రజలు కాదు. అందుకే ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని, నేను ఏ మంచి పని చేయాలన్నా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అస్సాం గుర్తింపు అస్తిత్వం గర్వించదగ్గ విషయాలను వాళ్ళు పట్టించుకోరు. బీజేపీ మాత్రం వాటిని కాపాడుతుంది. కాంగ్రెస్ బుజ్జగింపులు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనే విషయం నుంచి అస్సాంను కాపాడుకోవాలి. దీనికి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఒక రక్షణ కవచంలా నిలుస్తుందని ప్రధాని చెప్పారు. ఈశాన్యంలో వృద్ధిలోకి రానిది దేశం అభివృద్ధి చెందదనేసి ప్రధాని మోడీ బహిరంగ సభలో చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రైతులు కష్టాలను వినే నాదుడు లేకుండా పోయాడని, పాతబడిన ఎరువుల కర్మాగారాలు మూతపడిపోయిన ఎరువుల కర్మాగారాలను పట్టించుకోలేదనేసి ప్రధాని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. 2014లో దేశంలో యూరియా ఉత్పత్తి 225 లక్షల టన్నులు కాగా ఇప్పుడు 306 లక్షల టన్నులకు చేరిందని వివరించారు. అస్సాంలో ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన 860 మందికి గువాహటిలోని స్మారక కేంద్రం వద్ద మోడీ నివాళులర్పించారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి సద్భానంద సోనోవాల్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణికుల నౌకలో ప్రధాని విహరించి విద్యార్థులతో పరీక్షపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.